సో మీరు ఇంతకుముందు అంటే చేసిన మూవీస్ ఆబ్వియస్లీ డెఫినెట్లీ అందరు ఇదే క్వశ్చన్ అడుగుతారు, అసలు గ్యాప్ ఇవేంటన్నా అని చెప్పి కింద కామెంట్స్ పెడతారా? ఫన్నీ కామెంట్స్ మీరు చూసారా? చూసాను. సో ఎలా రియాక్ట్ అవుతారు దానికి? గ్యాప్ అంటే అవుతున్నాయి. సో గ్యాప్ లేదంటే ప్రతిదీ నేను డిసప్పాయింట్ అయితే చేయలేదు కదా ఇప్పుడు దాకా. సో కొత్తది ఏదో ట్రై చేస్తున్నాను. ఇంకొకటి ఎంత బ్యాక్ టు బ్యాక్ కూడా ప్లాన్ చేసుకున్నది కాదు. సో మనకి అన్నీ ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితేనే కదా తెలిసే. సో ఇంత బ్యాక్ టు బ్యాక్ అవుతున్నాయి, నాకే ఇంకెక్కువ ప్రెషర్ ఉంది. సో ఇప్పుడు తెలిసింది కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకుంటాను. తర్వాత కొంచెం కొంచెం స్టైలిష్గా ఉంటారంటే ఈ మూవీలో. మరి ఎలా 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 ఏ హోంవర్క్ చేశారు దానికి? హోంవర్క్ అంటే మా స్టైలిస్ట్లే అశ్వంత్ అండ్ ప్రతిభ అని నాకు వాళ్ళు కొత్తగా చూపించారు ఇందులో. స్టైల్గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా కనపడతాను అంత డ్రెస్లు షర్ట్ల మీద టీషర్ట్ల మీద షర్ట్లు వేసి నేను సెట్ అవుతాను లేదా అనుకున్నాను. బట్ బాగా చూపించారు. బట్ లేదు, మీరు చాలా బాగా మెయింటైన్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్లో చూస్తాం కదా. కదా చేస్తారు కదా సినిమాల్లో. ఓకే, కానీ మాటలు అయితే చాలా పొదుపుగా మాట్లాడతారు, ఎందుకలా? మాట్లాడుతున్నాను కదండి. మాట్లాడుతున్నారు, క్వశ్చన్ ఆన్సర్ ఓకే. బట్ అందరూ అడుగుతారు కదా ఎందుకు అట్లా, నేను చాలా ఇంట్రోవర్టెడ్ అని చెప్పి మీరు అంటారు. బట్ ఎలా అంటే ఆబ్వియస్లీ మనం చూస్ చేసుకున్న ప్రొఫెషన్కి ఇది ఎంతవరకు సింక్ అవుతుందా అని చెప్పి మనం అనుకుంటాం కదా. సో నేను న్యాచురలీ నేను ఇంట్రోవర్టెడే, కానీ ప్రొఫెషన్ వైజ్గా చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎక్స్ట్రోవర్ట్ అండి. కాకపోతే కెమెరాస్ ముందు ఇట్లా ఇలా ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు ఇంట్రోవర్ట్, బయట అసలు దాన్ని తట్టుకోలేరు. ఇంట్రోవర్ట్ ప్లస్ ఎక్స్ట్రోవర్ట్ డిపెండ్స్ ఆన్ ది వర్క్. తెలియదండి పేరు, ఇట్స్ మిక్స్చర్. ఓకే ఓకే. సో ఇంతకుముందు అంబాజీపేటకి కూడా చాలా హ్యూజ్ అప్లాజ్ వచ్చింది కదా. సో దీంట్లో క్యారెక్టర్ డిఫరెంట్ ఉంది కంప్లీట్గా. సో క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఏంటి దాని షేడ్స్ ఎలా ఉంటాయి? సో ఫేస్ బ్లైండ్నెస్ అండి, గుర్తుపట్టాడు, కన్ఫ్యూజ్ అవుతాడు ఫేస్లు చూసి. సో తనకి ఆ ప్రాబ్లం వల్ల తను ఎలాంటి ప్రాబ్లంలు ఇరుక్కుంటాడు, ఆ కాన్సిక్వెన్సెస్ని ఎలా ఫేస్ చేశాడు, ఎలా సర్వైవ్ బయటకు వచ్చాడు అన్నది స్టోరీ అండి. ఓకే ఓకే. సో ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్స్తో చేస్తున్నారు అనేది కూడా ఉంది ఒకటి. సో ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్ చూసుకున్నా కూడా దుష్యంత్ కానీ, అంతకుముందు సందీప్ రాజ్ కానీ, ఇప్పుడు కూడా అర్జున్ గారితో కొత్త ఫస్ట్ ఫిలిం వాళ్ళ ఇష్టం వాళ్ళకు ఉంటుంది, ఆ లవ్తో చేస్తారు అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇంకా అలాంటి డైరెక్టర్స్ ఉన్నారా మీకు? నెక్స్ట్ కూడా అందరు డెబ్యూస్ అండి, నెక్స్ట్ కమిట్ అయిన అందరూ కూడా డెబ్యూస్. ఓకే. సో మీ ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది మూవీ? మీ ఇద్దరు అంటే ఇంకో హీరోయిన్ కూడా ఉంది కదా, పాయల్ రాధాకృష్ణ. సో ఎలా ఉండేది మొత్తం? బాగుంటుంది అంటే బాండింగ్ రొమాంటిక్ గేమ్ ఉండదు మాకు, అంటే సినిమా థ్రిల్లర్ కాబట్టి ఎంజాయ్ చేసాం షూట్ అంతే. ఓకే. సో మీరేం చెప్తారు? సేమ్ అండి. ఐ థింక్ మూవీలో అంత బాండింగ్ లేదు, కానీ ఆఫ్లైన్ షూటింగ్లో మనం చాలా ఫన్ చేసాం ఈ మూవీలో. అండ్ ఒక్కడే కూడా మనకి బోరింగ్గా వెళ్ళలేదు, ఎందుకంటే నేను మామూలుగానే చాలా ఫన్ క్రియేట్ చేస్తూనే ఉంటా. కానీ కొన్ని సీన్స్లో మనం చాలా సీరియస్ సీన్లో కూడా నేను నా స్మైల్, నా లాఫ్, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దట్. చాలా సీన్స్లో అసలు ఆ మెమరీ నాకు ఇప్పుడు కూడా ఉంది. చాలా ఇంపార్టెంట్ సీన్ అండ్ సన్ వాజ్ గోయింగ్ డౌన్, ఆ టైంలో కూడా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ మై లాఫ్ అండ్ ఐ వాజ్ బ్లేమింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్. సార్ అది కొంచెం తగిలింది, కొంచెం వన్ మోర్ టేక్, అది కొంచెం ట్విస్ట్ అయింది సార్, వన్ మోర్ టేక్. అది కానీ నిజం రీజన్ అయితే నాకు నవ్వే వచ్చేసింది. చాలా యాక్టివ్ ఉంటారు కదా? యాక్టివ్ ఉంటారు, చాలా యాక్టివ్ ఉంటారు. యాక్టివ్